అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జూన్ 11. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనం. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 41వ వచనంలో, ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున అపోస్తలులు సనుగుటకు బదులు సంతోషించిరని చదువుదుము. వారు నిందింపబడి, కొట్టబడి, వెలివేయబడి, ద్వేషించబడిరి. అయినను వారు ఆయన నామం నిమిత్తం శ్రమపడుటకు పాత్రులుగా ఎంచబడినందున సంతోషించిరి. అదేవిధంగా మనం క్రీస్తు నిమిత్తం సిగ్గుపరచబడి శ్రమపరచబడిన యెడల మనలో ప్రత్యేకమైన సంతోషము ఉండుటను కనుగొందుము. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుడిన ప్రవక్తలను హింసించిరి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11, 12 వచనాలు. కావున మొట్టమొదటిగా మనం ప్రభునందు అట్టి ఆనందం కలిగి ఉండవలను. మానవరీత్యా ఎవరైనాను మనల్ని తృణీకరించి, ద్వేషించి, నిరాకరించిన యెడల మనకు చాలా దినముల వరకు నిద్రాహారములుండవు. కానీ మనం ప్రభు యొక్క ఆనందము గలవారమైన యెడల శ్రమలు, నిందలు, అవమానములలో ఆ సంతోషం తరిగిపోదు, కానీ అత్యధికమగును. శత్రువు మనల్ని నిరుత్సాహపరచుటకు తన శక్తి కొలది ప్రయత్నించును. కావున ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామం నిమిత్తం మీరు నింద పాలైన యెడల మహిమాస్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు అని 1 పేతురు 4వ అధ్యాయం 12 నుండి 14 వచనాల్లో చెప్పబడింది. మనము ఇతరుల చేత తృణీకరించబడి లేక ద్వేషించబడి శపించబడినను ఈ ఆనందం ఎంతమాత్రము తొలగిపోదు. ఒక దినమున మనం యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన మహిమ ఎదుట అత్యధికమైన ఆనందంతో నిర్దోషులంగా నిలువబెట్టబడుదుమను నిరీక్షణ మనకు కలదు. ఈ భూమి మీద మనం ఎన్నో పతనములు, తప్పిదములు కలిగి ఉన్నను యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడలో తన దూతలతో మహిమలో ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయన ఎదుట నిందారహితులముగా ఉందుము. ఆ సమయంలో దూతలు కూడా మనలో ఏ కలంకమును కనుగొనలేరు. ఒక దినమున మనం ఆయనను ముఖాముఖిగా కలుసుకుందాము. అందువలనే మనము ఆ దినమున ఆయనను ముఖాముఖిగా చూసినట్లు ప్రభు బలలో యోగ్యమైన రీతిగా పాలు పొందవలను. ప్రైజ్ ది లార్డ్.